ప్రియమైన దేవుని వాళ్ళారా, గడిచిన కాలమంతా దేవుడు తన మహాకృప చేత, ప్రేమ చేత మనలందరినీ కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి కన్నతండ్రి అయిన దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవటానికి ఆ దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే ఈ ఆరాధనలో పాలు పొందుకుంటున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక మంచి అంశమును గూర్చి బైబిల్లో నుంచి ఆలోచిద్దాం. చాలా అద్భుతమైన విషయాలు దేవుడు మన కొరకు మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో రాయించాడు. అయితే సమాజానికి మరుగుబడిపోయాయి, ఎవరు వాటిని వెలికి తీయలేదు కనుక. కాబట్టి మనం ఒక్కొక్కటిగా మనము నేర్చుకొని ఈ సమాజానికి తెలియజేసి మనం కూడా అలా బ్రతకాలనే ఒక మంచి ఉద్దేశంతో దేవుడు చెప్పినటువంటి వాస్తవాలను మీ ముందుకు నేను తీసుకురావాలనుకుంటున్నాను. పిల్లారా, ముందుగా మీకు ప్రకటించిన విధంగానే ఆతిథ్యంలో దాగి ఉన్న ఆశీర్వాదము అనే విషయము ఈరోజు మనము ధ్యానించుకుందాం. ఆతిథ్యంలో దాగి ఉన్నటువంటి ఆశీర్వాదం ఏమిటి అనేది ఆలోచిద్దాం. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకొని పాఠంలోనికి వెళ్దాం. అందరూ తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని ప్రతి క్షణము కాచి కాపాడుతూ మా బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి సంఘముగా మీ పాద సన్నిధిని మమ్మల్ని చేర్చి కనతండ్రి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవటానికి మా పట్ల చూపిన కృప కొరకై కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాయన. అలాగే ఈ ఆరాధన అంతట్లో తండ్రి ఆది నుండి అంతం వరకు మీ కృప చూపి మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ, చెబుతున్న నాకు తండ్రి సమయోచితమైన జ్ఞానమును ప్రసాదిస్తారని, వింటున్న మీ పిల్లలు నేను అందరము గ్రహించి వాటి ప్రకారం జీవించే గొప్ప భాగ్యమును మాకు ప్రసాదిస్తారని బ్రతిమాలుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఆతిథ్యంలో దాగి ఉన్నటువంటి ఆశీర్వాదం ఏమిటి అనే విషయాలు కొన్ని బైబిల్లో నుంచి మనము ధ్యానించుకుందాం. ఆతిథ్యం గురించి మనందరికీ తెలుసు. అసలు ఆతిథ్యం అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే ప్రియులారా, అతిథులను మనము గౌరవించి వారిని మన ఇంటికి ఆహ్వానించి వారికి కావలసినటువంటి సదుపాయాలు మనము చెయ్యటమే ఆతిథ్యము అని అంటారు ప్రియులారా. ఆతిథ్యం అది ఏ రూపంలోనైనా సరే మనము వారికి ఎవరికైనా సహాయం కావాలన్నప్పుడు వారిని స్వీకరించి వారిని ఆహ్వానించి వారికి సహాయం చేయటము, లేదంటే నీ బంధువులను పిలవడము, నీ స్నేహితులను పిలవడము, వారికి కావలసినవన్నీ నువ్వు చేసి పెట్టి వారికి సదుపాయాలు కల్పించటమే ఆతిథ్యము ప్రియులరా. ఇదంతా రెగ్యులర్గా మనము లోకంలో చూస్తుంటాం. అలాగే మనము ఆతిథ్యం ఇచ్చిన వారి లెక్కలోనే ఉన్నాము, మనము కూడా ఆతిథ్యం తీసుకున్న వారిగానే ఉంటాం ప్రియులరా. ఆతిథ్యం గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు ప్రియులరా. మన బంధువులను పిలుస్తాం, మనకిష్టమైన బంధువులను మనం పిలిచి వారికి కావలసిన వంటలన్నీ చేసి పెట్టి వారిని సంతోషపరుస్తాము, వాళ్ళని ఉల్లాసపరుస్తాము. మా బంధువులకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టము, లేదంటే వాళ్ళకి స్వీట్స్ అంటే ఇష్టము కనుక వారికి అవి చేసి పెట్టాలి అనే ఉద్దేశంతో బంధువుల కోసము కష్టపడతారు. కుటుంబంలో స్త్రీలైనా పురుషులైనా వారికి కావాల్సినవన్నీ తెచ్చిపెట్టడానికి వారు కష్టపడతారు. వాళ్ళు తిని సంతోషించినప్పుడు వీరు కూడా నిజంగా తినకపోయినా ఆనందంతో ఎంతో సంతోషిస్తారు వారు ఇచ్చినటువంటి ఆతిథ్యం బట్టి. అలాగే మన స్నేహితులను కూడా మనం పిలుస్తాం. మనకు బాగా ఇష్టమైనటువంటి స్నేహితులను మన ఇంటికి పిలిచి వారికి కావాల్సినవి, వారికి ఏవైతే ఇష్టమో అవి తెలుసుకొని అవి మనం వారికి చేసి పెట్టి వారిని ఎంతగానో సంతోషపరుస్తాం ప్రియులారా. అయితే లోకం ఏం చేస్తుంటుంది, మన స్నేహితులను మనం పిలిచినా అలాగే మన బంధువులను మనం పిలిచినా, అయ్యో మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళు ఎంత బాగా చేశారు, మనకు ఎంత గొప్పగా ఆతిథ్యం ఇచ్చారు, మనం ఆతిథ్యం ఇవ్వకపోతే ఎలా ఉంటుంది, మనము కూడా ఆతిథ్యం ఇవ్వాలి కదా అని చెప్పేసి మన బంధువులు కూడా అదే చేస్తారు. మనం వారికి ఆతిథ్యం ఇచ్చాము కనుకనే మన బంధువులు కూడా మనల్ని కూడా వారి ఇంటికి పిలిచి మనకు ఆతిథ్యాన్ని ఇస్తారు. అలాగే మన స్నేహితులు కూడా అదే చేస్తారు. కానీ
పేదవాడికి ఎవరైనా సరే ఆతిథ్యం ఇస్తారా? పేదవాడిని తన ఇంటికి పిలిచి భోజనం పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే లోకంలో మనం చూడం ప్రియులారా, లోకంలో చూడము. అంటే మన బంధువులకు మనం ఇచ్చే ఆతిథ్యము, మన స్నేహితులకు మనం ఇచ్చే ఆతిథ్యము అది ఆశీర్వాదకరమైనదా అనేది మనము ఆలోచిస్తే ప్రియులారా, నాకు నేనుగా నేను చెప్పను కానీ బైబిల్లో ఏం చెప్పబడిందో ఒకనాడు యేసుక్రీస్తుల వారు చెప్పబడిన మాటే మీకు చూపిస్తా, అది మనం ఫాలో అవ్వాలి ప్రియులారా. మన బంధువులను మనం పిలిచి వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం వల్ల మనకు ఆశీర్వాదం ఉందా అందులో? లేదంటే మన స్నేహితుల్ని పిలిచి మనము వానికి ఆతిథ్యం ఇవ్వటం బట్టి మనకు ఆశీర్వాదం ఉందా దాంట్లో అని చూస్తే దేవుడు ఏం చదువుతున్నాడో ఒకసారి చూడండి పిల్లారా. మీ దగ్గర బైబిల్ ఉంది కదా, ఒకసారి ఓపెన్ చేసి లోకాసు వార్త చూడండి. లోకాసు వార్త 14వ అధ్యాయము 12వ వచనం పిల్లారా. ఒకనాడు యేసుక్రీస్తుల వారిని కూడా ఆతిథ్యం ఇవ్వాలని ఒక వ్యక్తి పిలిచాడు ఇంటికి. అప్పుడు యేసుక్రీస్తుల వారు పిలిచిన వారిని చూసి పలుకుతున్న మాటల సందర్భం పిల్లారా. మరియు ఆయన తన్ను పిలిచిన వారితో ఇట్లనెను, యేసుక్రీస్తుల వారు చదువుతున్న మాటలు, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలవవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారము కలుగును. ఇదేంటి వెరైటీగా చదువుతుండే యేసుక్రీస్తుల వారు. ప్రియులారా, సమాజంలో లోకంలో ఆల్రెడీ వాళ్ళు ఒక స్టాండర్డ్గా పెట్టుకున్నారు. మన బంధువులను పిలిచి వారికి ఆతిథ్యం ఇవ్వడము అది గొప్పది, మన స్నేహితులను పిలిచి వారికి ఆతిథ్యం ఇవ్వడము అది గొప్పది అని ఈ లోకం నమ్ముతుంది. లోకం చేసేది కూడా అదే. ముఖేష్ అంబానీ అతని కుమారుడు పెళ్లికి ఎవరిని పిలిచాడు? భేదవారిని పిలిచాడా, లేదంటే ధనికులనే, లేదంటే ఈ లోకంలో గొప్పవారిగా పిలువబడుతున్న వారిని పిలిచాడా? ఆలోచించండి ప్రియులారా. అతనే కాదు, ప్రతి ఒక్కరు ఈ లోకంలో ఎవరి ఆతిథ్యం ఇచ్చినా ఏం చేస్తారంటే తమ బంధువులను పిలుచుకుంటారు, తమ స్నేహితులను పిలుచుకుంటారు, అవసరమైతే ధనవంతులను కూడా పిలుస్తారు, వారికి పెద్ద పీటలు వేస్తారు మన విందులో. ప్రియులారా, ప్రతి ఒక్క మనిషి చేస్తున్నది ఇది. కానీ యేసుక్రీస్తుల వారు లోకం చేస్తున్న దానికి విరోధంగా, లేదంటే లోకం చేస్తున్నది తప్పన్నట్టుగా చెబుతూ ఆయన ఒక గొప్ప విషయాన్ని మనకు తెలియజేస్తున్న పిల్లారా. ఆలోచించండి, నువ్వు పగటి విందైనా సరే, నువ్వు పగటిపూట విందు చేసుకున్నావు అనుకో అప్పుడైనా సరే, లేదంటే రాత్రిపూట విందులు చేసుకుంటున్నావు అనుకో అప్పుడైనా సరే, నువ్వు ఎప్పుడు విందు చేసినా నీ బంధువును నువ్వు పిలవద్దు, నీ స్నేహితుని నువ్వు పిలవద్దు, ధనవంతుని కూడా పిలవద్దని అన్నాడు. ఇది ఆలోచించండి పిల్లారా. ఎవరైనా ఇది పాటించగలగరా? ప్రతి ఒక్కరు అయ్యో మా బంధువులను పిలవకపోతే మా పెళ్ళి అనగానే మా బంధువులందరూ ఇక్కడ ఉండాలని అందరూ కోరుకునేవారే. పేదవాడు ఇక్కడికి రావాలని కోరుకునే వాళ్ళు ఎవరు ఉండరు పిల్లారా. నిజంగా ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని మీకు చూపిస్తా పిల్లారా. బైబిల్లో నుంచే దేవుడు కోరుకున్నది ఒకటి, మనిషి చేస్తున్నది ఒకటి పిల్లారా. యేసుక్రీస్తుల వారు తనను పిలిచిన వారితో క్లియర్గా చెబుతున్నాడు, బాబు నువ్వు నీ బంధువులను కాదు పిలవాల్సింది, నీ స్నేహితులను కాదు పిలవాల్సింది, మరి ఎవరిని పిలవాలి? ఒకవేళ నువ్వు బంధువులను పిలిచావనుకో, నీవు వారికి ఆతిథ్యం ఇచ్చావు కనుక వారు మరలా నీకు ఆతిథ్యం ఇస్తారు. అప్పుడు నీవు వారికి ఉపకారం చేసినందుకు నీకు ప్రత్యుపకారం కలుగుతుంది. వారు నీకు మరలా ఇస్తాను కనుక నీకు వచ్చే ఆశీర్వాదం అంటుంది అందులో ఏమి లేదు. చెల్లుకు చెల్లు అంటే ఒక వడ్డీకి మనం డబ్బులు ఎవరి దగ్గర తీసుకుంటే ఆ వడ్డీ మళ్ళీ తిరిగి ఇవ్వడము ఎంతటితో సమానమో అలానే ఇది కూడా. మనము ఒకరికి ఆతిథ్యం ఇచ్చాము, మరలా వారి నుండి మనము ఆతిథ్యం తీసుకున్నాము. అలాంటప్పుడు నీకు వచ్చే మేలు ఏముంది అందులో అని యేసుక్రీస్తుల వారు క్లియర్గా చెబుతున్నారు పిల్లారా. అంటే లోకం చేస్తున్నటువంటి ఆతిథ్యము ఇప్పుడు వరకు మనము తెలియక చేసి ఉండొచ్చు ఆతిథ్యం పిల్లారా. ఇలాంటి ఆతిథ్యాలే మనం అందరం చేసి ఉంటాం, చేశాము కూడా. ఒకవేళ ఇప్పటి వరకు చేసినా కానీ ఇది కరెక్ట్ కాదని దేవుడు చెబుతున్న పిల్లారా. యేసుక్రీస్తుల వారు స్వయాన పలికిన మాటలు, ఇది సరైన ఆతిథ్యము కాదు, దీనివల్ల మీకు వచ్చే ప్రయోజనం అంటూ ఏమీ లేదు అని యేసుక్రీస్తుల వారు చాలా క్లియర్గా చెప్పాడు పిల్లారా. మరి ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలి అని మనం అడగాలి. మరి యేసుక్రీస్తుల వారిని అడిగితే, ప్రభువా మరలా మేము ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలి అని అంటే దేవుడు రాయించిన బైబిల్లో నుంచే చూడండి పిల్లారా ఏం చెప్పాడు. ఎవరు మనకు ఆతిథ్యం ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలని మనం ఆలోచిస్తే ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక పౌలు గారి ద్వారా దేవుడు చెప్పిన మాటలు ఒకసారి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనము, మనం ఆతిథ్యం ఎవరికి ఇవ్వాలి
బైబిలే, మనము మన సొంత మాటలు మనం చెప్పకూడదు. ఈరోజు ఏదో నేను ఒక స్టోరీ రాసుకొని వచ్చి నా మనసులో ఉన్న ఐడియాలన్నీ మీకు చెప్పి మీ మీద రుద్ది మిమ్మల్ని పాటించమని అనేది పెద్ద తప్పు ప్రియులారా. ఇప్పుడు వరకు సంఘాలలో పేరుకుపోయినవి అవే పెద్దల పారంపర్య ఆచారాలు. పెద్దలు పెట్టిన పారంపర్యాచర్యాలను చెప్పి అవే దైవోపదేశంలోని బోధిస్తూ దేవుని వ్యర్థముగా ఆరాధిస్తున్నారని యేసుక్రీస్తుల వారు ఆ రోజు మొత్తుకున్నారు. అది వాస్తవం ప్రియులారా. అలాంటి బోధలు చేయడానికి మనం రాలేదు. బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు అది మనం చెయ్యాలి. అదే చెయ్యటానికే మీకు ఈ విషయాలు తెలియజేస్తున్నాను తప్ప మరొక ఉద్దేశం లేదు ప్రియులారా. నా మనసులో ఒకటి పెట్టుకొని అది చెప్పడానికి నేను మీ మధ్యకి రాలేదు. మరి ధనవంతులకు పిలవద్దన్నాడు విందులకు, లేదంటే ఆతిథ్యం వారికి ఇవ్వద్దన్నాడు, బంధువులకు ఇవ్వద్దన్నాడు, స్నేహితులకి ఇవ్వద్దన్నాడు. మరి ఎవరికి ఇవ్వాలి ఆతిథ్యం అని అంటే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనము ఒక మంచి విషయం రాయించాడు ప్రియులారా. చూడండి ఒకసారి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు. పరిశుద్ధులు ఎవరికి మనం ఆతిథ్యం ఇవ్వాలంటే పరిశుద్ధులకు మనము ఆతిథ్యం ఇవ్వాలి. మరి మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, మరి పరిశుద్ధులు ఎవరు? పరిశుద్ధులు ఎవరు? పరిశుద్ధులకు ఆతిథ్యం ఇవ్వమన్నాడు కదా దేవుడు. మరి ఆ పరిశుద్ధులు ఎవరో తెలుసుకుంటే మరి వారికి మనము ఆతిథ్యం ఇవ్వచ్చు. దేవుడు కోరుకున్నట్టుగా మనము వారికి ఆతిథ్యం ఇవ్వచ్చు. మరి ఆ పరిశుద్ధులు ఎవరు అని చూస్తే ప్రియులారా బైబిలే చూడాలి. బైబిల్ చెప్పిన మాట చూడండి. ఈరోజు సంఘాలలో పరిశుద్ధులు ఎవరు అని చూస్తే ఏమని చెబుతారంటే తెల్ల బట్టలు వేసుకున్నవారు, లేదంటే బోధ చేసేవారే పరిశుద్ధులుగా, వారే ఉన్నతమైన స్థితిలో ఉన్నవారుగా, వారే గొప్పవారుగా ఫీల్ అయిపోతుంటారు. ప్రజలు కూడా అదే ట్రీట్మెంట్ చేస్తుంటారు పిల్లరా. సంఘానికి వెళ్తున్నటువంటి ప్రజలు కూడా అదే భావనతో ఉంటారు. అయ్యో మా అయ్య గారు, మా పాస్టర్ గారు, మా కాపరి, మా గొప్ప కాపరి అని ఎన్నెన్నో చెబుతుంటారు ఆ కాపరి గురించి. పరిశుద్ధులు కాపరా? మరి ఎవరు అనేది చూస్తే ప్రియులారా బైబిల్ చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం ప్రియులారా 2వ వచనము పౌలు గారి ద్వారా దేవుడు చెబుతున్నాడు అసలు పరిశుద్ధులు ఎవరు. పరిశుద్ధులకు ఆతిథ్యం ఇవ్వటానికి జాగ్రత్త పడండి, జాగ్రత్తగా వారి అవసరాలలో తోడుగా ఉండండి, ఆతిథ్యం ఇవ్వండి అని దేవుడు చెప్పాడు కదా. మరి ఆ పరిశుద్ధులు ఎవరు అని చూస్తే బైబిల్లో దేవుడు చెప్పిన మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం ప్రియులారా. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, కొరింథీలో ఆ పట్టణంలో ఉన్నటువంటి దేవుని సంఘమునకు అనగా మరి ఆ సంఘం ఎవరంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అని చాలా క్లియర్గా చెబుతుండు పిల్లరా. అంటే కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి దేవుని సంఘము, దేవుని సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆ సంఘంలో ఉన్న సభ్యులందరినీ గురించి మాట్లాడుతూ పౌలు గారు ఏమంటున్నాడంటే మీరెవరో తెలుసునా, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు, మీరు క్రీస్తు యేసు రక్తంలో పరిశుద్ధపరచబడిన వారు, అలాగే పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు మీరు అని పౌలు గారి ద్వారా దేవుడు చెబుతున్నాడు పిల్లరా. పరిశుద్ధులు ఎవరు అంటే క్రీస్తు రక్తము చేత కడగబడి తమ పాపాలు కడిగేసుకొని సంఘములో చేర్చబడినటువంటి సంఘ సభ్యులందరూ పరిశుద్ధులే. బైబిల్ ఎంత గొప్పగా ఉందో, ఎంత క్లియర్గా దేవుడు రాయించాడో చూడండి పిల్లరా. దేవుడు ఆతిథ్యం ఇవ్వమన్నాడు. ఎవరికి ఇవ్వమన్నాడు అంటే పరిశుద్ధులకు ఇవ్వమన్నాడు. బంధువర్గానికి కాదు, స్నేహితులకు కాదు, ధనవంతులకు కాదు, పరిశుద్ధులకు ఇవ్వమన్నాడు. ఆ పరిశుద్ధులు ఎవరు అని చూస్తే క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు. ప్రతి ఒక్క క్రైస్తవుడు పరిశుద్ధుడే అనే సంగతి వాస్తవాన్ని మీరు నమ్మాలి పిల్లరా. చాలా మంది రొట్టె తీసుకునేటప్పుడు కూడా నేను పరిశుద్ధంగా లేనండి ఈరోజు నేను తీసుకుని అంటారు. తప్పు ప్రియులరా, మీరు ఎప్పుడు ఇలా అనుకోవద్దు. ఒకసారి మీరు క్రీస్తు రక్తం చేత కడగబడ్డారా, నమ్మి బాప్తీసం పొందారా, అయితే మీరు పరిశుద్ధులుగా దేవుడు స్వీకరించాడు. పాస్టర్ కాదు చెప్పాల్సింది మీరు పరిశుద్ధులా కాదనేది, దేవుడు మనల్ని చెప్పాలి. దేవుడే చెబుతున్నాడు నాయన సంఘమా, సంఘం అంటే సంఘ సభ్యులు మీరే నాయన పరిశుద్ధులు, ఎందుకంటే క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు మీరు. మరి ఆ క్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధులు ఉన్నప్పుడు అలా పరిశుద్ధులకు ఎవరైనా ఆతిథ్యం ఇస్తున్నారా? ఆలోచించండి పిల్లారా.
సంఘములో సంఘ కాపరే పరిశుద్ధుడుగా భావించి సంఘస్థులు కూడా అమాయక ప్రజలుగా మారిపోయి మా పాస్టర్ గారే పరిశుద్ధుడు అనుకొని పాస్టర్ గారికే ఏ అవసరాలున్నా పాస్టరే, ఏ అవసరాలున్నా కాపరికే. మా పాస్టర్కి ఇది లేదండి, మా పాస్టర్కి ఇది లేదండి. మరి సంఘంలో ఉన్నోళ్ళు మీరు ఉన్నా లేకపోయినా సరే మీరైతే సంఘ కాపరికి పెట్టాల్సిందే అని సంఘ కాపరి అదే బోధ. అమాయక క్రైస్తవులు చేసే పనులు కూడా అలాంటివే పిల్లరా. బైబిల్ అలాంటిది ఒప్పుకోదు పిల్లరా. వీళ్ళు భూమి మీద మనుషులుగా వీళ్ళు చెప్పొచ్చు, ఇలా బోధలు ఎన్నైనా చేయొచ్చు, కానీ దేవుని దగ్గర ఇవి చెల్లుబాటు కావు. బైబిల్ చూడాలి మనం. అందుకే ఎప్పటికైనా సరే బైబిల్ అనేది దేవుడు రాసిన మాటలు, మనిషి రాసిన మాటలు కాదు, కల్పితాలు కాదు. దేవుడు ఎప్పుడు వాస్తవాలు చదువుతాడు. అందుకే మనం బైబిల్ చూడాలి. వీళ్ళు చేస్తున్నది ఏంటిది, బైబిల్ ఏం చదువుతుంది, దేవుడు ఏం చదువుతున్నాడు అనేది మనం ఎప్పుడు గ్రహించాలి ప్రియులారా, ఎప్పుడు చదవాలి. దేవుడు క్లియర్గా చెప్పాడు కదా, పరిశుద్ధులకు మనము ఆతిథ్యం ఇవ్వాలి. ఆ పరిశుద్ధులు ఎవరో కాదు, క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి క్రైస్తవులే పరిశుద్ధులు. అంటే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధులే ప్రియులారా. మరి వీరికి అవసరాలు లేవా? అదే కదా రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పింది ఏమని, పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందుచు ఆతిథ్యము జాగ్రత్తగా ఇవ్వుడి అని చెప్పాడు కదా పౌలు గారి ద్వారా. దేవుడు పరిశుద్ధులకు ఆతిథ్యం ఇవ్వండి అని చెప్పాడు కదా. మరి సంఘములో ఉన్న ప్రతి క్రైస్తవుడికి ఆతిథ్యం ఇవ్వాలి ప్రియులారా. వారి అవసరాలను బట్టి సంఘస్థుడికి ఏ అవసరాలు ఉన్నాయో, కొంతమందికి భోజనం లేక బాధపడిపోతుంటారు సంఘంలోనే. వారు దేవుని నమ్మారు, దేవుని పిల్లలయ్యారు, క్రీస్తు రక్తం చేత కడగబడ్డారు, దేవుని చేత ఏర్పరచబడిన వారైనంత మాత్రాన లోకంలో ఉన్నదంతా సంపాదించుకున్నారని కాదు దాని ఉద్దేశము. పేదవారు, అనేక మంది పేదవారు దేవుని సంఘంలో ఉన్నారు. మరి వారికి అవసరాలు లేవా? వారికి భోజనం అవసరం లేదా? వారికి బట్టలు అవసరం లేదా? వారికి దుస్తులు అవసరం లేదా? సంఘ కాపరికే అవసరమా? మీరు ఆలోచించండి ప్రియులారా, మీరు ఆలోచించండి. మనం ఎవరి మీద విరోధ భావంతో కాదు, కానీ దేవుడు చెప్పిన మాటలు పక్కన పెట్టి వీరిష్టానుసారంగా బతకడం చూసి నిజంగా ఈ మాటలు మీకు చెప్పాలనిపించింది. మనము కూడా అన్వయించుకొని మనము కూడా దేవుడు చెప్పిన మాటల ప్రకారం జీవించాలనే ఉద్దేశంతో ఈ పాఠం మీకు చెబుతున్నాను పిల్లరా. అది వాస్తవము. పరిశుద్ధుడంటే సంఘంలో ప్రతి ఒక్క క్రైస్తవుడు పరిశుద్ధుడే. వారి అవసరాలలో మనము ఉన్నవారు, నీ దగ్గర 2 అంగీలున్నాయి, లేనివానికి ఒక అంగీ ఇవ్వమన్నాడు దేవుడు. లేనివానికి ఒక అంగీ ఇవ్వండి అని అన్నాడు. మరి అవసరమే కదా, అతనికి కప్పుకోవడానికి దుప్పటి లేదు, చలికాలము ఉనికిపోతున్నాడు, పేదవాడు కనుక. మరి నీ దగ్గర ఉన్నాయి కదా, ఒకటి ఇవ్వచ్చు కదా. అలా ఇవ్వరంట. పాస్టర్కు అవసరమైతే పాస్టర్కు ఫ్యాను కావాలి, పాస్టర్కు అది నాకైనా నేను చెబుతున్నాను పిల్లరా, అది నాకైనా సరే నేను బోధ చేస్తున్నాను కనుక నాకు తెచ్చి పెట్టండి అని నేను ఎప్పుడు చెప్పను. నాకు కాదు కావాల్సింది. ఈరోజు ఒక అద్భుతమైన విషయం మీరు ఎప్పుడు చదివిందే మళ్ళా చూపిస్తా, చాలా గొప్పగా ఫీల్ అయిపోతారు పిల్లరా. దేవుడు చెప్పిన మాటలు చాలా అద్భుతము. నాకు పెట్టమని నేను అనటం లేదు. సంఘములో ఎవరైతే అవసరాల్లో ఉన్నారో వారికి పెట్టమని దేవుడే చెబుతున్నాడు. అది చెయ్యటానికే క్రైస్ట్ చర్చ్ క్రమం ప్రారంభించబడింది పిల్లరా. ఎన్నో సంఘాలు చూశాం, బోధలు చేస్తారు, గంటల తరబడి చేస్తారు, కానీ దేవుని ప్రేమ అందులో కరువు అయిపోయి సంఘానికి వెళ్తున్న ప్రజలేమో అలానే పేదరికంలో మగ్గిపోతుంటే, సంఘ కాపరులేమో ప్రారంభంలో సైకిల్తో బయలుదేరి తర్వాత హెలికాప్టరు లేదంటే సపరేట్ ఫ్లైట్ అంటున్నారు, నిజంగా ఆస్తులు కూడగట్టుకుంటున్నారు. వీరిని బట్టే దేవుని నామం ఈరోజు సమాజంలో నిజంగా అవమానపరచబడుతుంది ప్రియులారా. నిజమైన దేవుని ప్రేమ వీరిలో లేదు. ప్రారంభంలో దేవుని భక్తులమని చెప్పేసి సంఘస్థుల మీద పడి మా అవసరాలు తీర్చండి, మేము బోధ చేస్తున్నాము కనుక మాకు ఇవ్వండి అని వీళ్ళ అవసరాలు చెబుతారే కానీ నిజంగా భోజనం లేక నీరు తాగి పడుకున్నటువంటి సంఘానికి వచ్చే ప్రజల గురించి ఏ కాపరి ఆలోచిస్తున్నాడో ఆలోచించండి ప్రియులారా. ఏ కాపరి ఆలోచిస్తున్నాడు? ఎంతో మంది పేదరికంతో మగ్గిపోతున్నారు, ఎంతో మంది సంఘంలోనే ప్రియులారా. అది నిజమైన సంఘము కాదు, అది నిజమైన సంఘము కాదు. పరిశుద్ధులకు ఆతిథ్యం ఇవ్వాలి. ఆ పరిశుద్ధులు ఎవరంటే నేను పరిశుద్ధుని కాదని మీరు అనుకోవద్దు అమాయక ప్రజలారా, మీరు అనుకోవద్దు. మీరు క్రీస్తు రక్తం చేత కడగబడిన పరిశుద్ధులు, దేవుని జనాంగము, దేవుని సొత్తైన ప్రజలు మనము. మన అందరికీ అవసరాలున్నాయి. ఎవరి అవసరాల చొప్పున వారికి తీర్చాలి. అదే నిజమైన దేవుని సంఘము ప్రియులారా. అదే పౌలు గారి ద్వారా దేవుడు చెబుతున్నాడు ప్రియులారా. ఎవరైనా చేస్తున్నారా ఇది?
ఆలోచించండి. ఈరోజు సమాజంలో ఇది కనపడటం లేదు ప్రియులారా. అలా ఉండటానికి మనం చేయటం లేదు. మనం క్రీస్తు ప్రేమను ఈ సమాజానికి తెలియజేయాలి. క్రైస్ట్ చర్చ్ కంబము క్రీస్తు ప్రేమను రిప్రజెంట్ చేయాలి, ప్రతిబింబించాలి. అంతే తప్ప మరలా దోచుకొని మనము ఆస్తులు సంపాదించుకొని పేద ప్రజల మీద పడి సంపాదించుకోవడం కాదు. అది దేవుని ప్రేమ కాదు. చాలా ప్రమాదకరం ఉంటుంది అలాంటిది ప్రియులారా. ఇంకా ముందుకెళ్దాం. ఇది నిజమైన ఆతిథ్యం కాదు ప్రియులారా. బంధువులను పిలిచి వారికి ఆతిథ్యం ఇవ్వడము ఆతిథ్యం కాదు. స్నేహితులకు ఇవ్వడం ఆతిథ్యం కాదు. పరిశుద్ధులకు, వారికి వచ్చారు కదా సంఘానికి, ఆహారం లేదు, భోజనం పెట్టు. వస్త్రాలు లేవు, వస్త్రాలు ఇవ్వు, నీకు చేతనైంది ఇవ్వు. అంతేగాని నీకు మొయ్యలేని భారం నీ మీద పెట్టలేదు. నీకు మొయ్యలేని భారం దేవుడు పెట్టలేదు ప్రియులారా. మరి ఎలా చెయ్యాలి? ఈ ఆతిథ్యము పరిశుద్ధులకు చేయమన్నాడు కదా, మరి ఎలా మనం పరిశుద్ధులకు ఆతిథ్యం ఇవ్వాలి అని మనం అడిగితే దేవుడు చెబుతున్నాడు ప్రియులారా. ఒకసారి చూడండి, బైబిల్ చూడండి ప్రియులారా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం ప్రియులారా, నేను చదువుతున్నా. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. సనుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయుడి. ఇవన్నీ మనం ఫాలో అవ్వాలని రాయించాడు ప్రియులారా. సనుగు కొనకూడదు. మనం ఆతిథ్యం ఇచ్చేటప్పుడు సనుగకూడదు. మనకు ఇష్టమైన బంధువులు వచ్చారనుకో, సనుగుతామా వారి మీద? బాబు ఎందుకు వచ్చారా మా ఇంటికి, మా భోజనం మా దగ్గర ఉన్నాయి కాజేయటానికి వచ్చారని ఎవరైనా సనుగుతారా? ఎవరు సనగరు. తమకిష్టమైన బంధువులు వచ్చినప్పుడు వారికి కావాల్సినవన్నీ తెచ్చి పెడతామే, ఏమాత్రం సనుగు కొనము. అలాగే పరిశుద్ధులకు నువ్వు ఆతిథ్యం ఇచ్చేటప్పుడు కూడా మన మనస్సు కూడా అలాంటినే ఉండాలి ప్రియులారా. సనగకూడదు. నేనే చెయ్యాలా, నేనే ఎందుకు చెయ్యాలి, ప్రతిసారి చెయ్యాలా అనే విధంగా మనము ఆలోచించకూడదు ప్రియులారా. మనము ఇష్టపూర్వకంగా సంతోషంతో వారికి ఆతిథ్యం ఇవ్వాలి. అంటే ఆతిథ్యం అంటే వారి అవసరాలు మనం తీర్చాలి. నువ్వు చెయ్యగలిగిందే. నీ చేత కాలేదనుకో, నీ సహోదరుడు కొంత డబ్బు కావాలా, నీ దగ్గర లేవు, నీ దగ్గర లేనప్పుడు నువ్వు చెయ్యలేవు, నువ్వేం చేయలేవు. ఒకవేళ నువ్వు చెయ్యగలిగినవు అనుకో, నువ్వు చెయ్యాలి. నువ్వు చెయ్యగలిగి కూడా చెయ్యలేకపోతే అది ఆతిథ్యం కాదు ప్రియులారా. అది దేవుడు కోరుకోడు, అది దేవునికి ఇష్టమైనది కాదు. నీవు చేయగలిగితే నువ్వు చేసి తీరాలి. చేస్తేనే అదే నిజమైన ఆతిథ్యం ప్రియులారా. అందులో నువ్వు సనుగు కొనకూడదు. వీటికి నేను ఎందుకు ఇవ్వాలి, లేదంటే ఇతనికి నేను ఎందుకు చేయాలి అనే మనసుని మనలో రాకూడదు ప్రియులారా. ఇష్టంతో చేయాలి, చాలా సంతోషంతో చేయాలి. ఇంకా ఎలా చేయాలి? ఇంకా ఏమంటుండో ఒకసారి చూడండి. తెస్సలోనీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం ప్రియులారా. సహోదరులారా, మీరైతే మేలు చేయటంలో విసుకోవద్దు. సహోదరులారా, క్రీస్తు రక్తం చేత కడగబడిన పరిశుద్ధులారా, మీరు మేలు చేయటంలో విసుగు చెందవద్దు. విసుగొద్దు మీకు. విసుగు ఎప్పుడు పొందుతాం మనము? విసుగు ఎప్పుడు చెందుతాము? ఒకసారి సహాయం చేసామనుకో ఏముండదు, హ్యాపీగా సహాయం చేస్తారు. నేను సహాయం చేశానని ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోతుంటారు. 2 సార్లు చేస్తారు, 3 సార్లు చేస్తారు. తర్వాత పదే 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 నువ్వు చేయాల్సి వచ్చిననుకో అప్పుడు విసుగు చెందుతుంటారు మనుషులు జనరల్గా ప్రియులారా. ఒక క్రైస్తవుడిగా మనలో అలాంటి మనస్సు ఉండకూడదని దేవుడు చెబుతుండు. నీవు సహాయం చేయటంలో లేదంటే ఆతిథ్యం ఇవ్వటంలో నీవు ఇసుగు చెందకూడదు, అలాగే సనుగు కొనకూడదు. ఇలాంటి ఆతిథ్యమే దేవుడు స్వీకరిస్తాడు ప్రియులారా. ఇలాంటి ఆతిథ్యమే దేవుడు కోరుకున్నది. మరి ఎంతమంది చేస్తున్నారో ఆలోచించండి. ఎంతమంది ఈరోజు ఏ సంఘాలలో ఇవి పాటిస్తున్నారో ఆలోచించండి. నిజంగా ఎవరైనా ఇది పాటిస్తే అది దేవుడు కోరుకున్న సంఘమే, దేవుడు కోరుకున్నట్టుగానే వాళ్ళు చేస్తున్నారు. అలా చెయ్యకుండా పేరు కోసము ప్రఖ్యాతల కోసము ఊరికి అలా చేసి సంఘస్థులను అలా విడిచిపెడితే అది నిజమైన సంఘం కాదు ప్రియులారా. ఈరోజు చూస్తున్నాం, నిజంగా అవి చూస్తుంటేనే బాధేస్తుంది. ఎంత అంటే సేవకునితో కూర్చొని కలిసి భోజనం చేయడం కొరకు ఒక రేటు కట్టారు, ఆ సేవకునితో ఫోటో దిగటానికి ఒక రేటు కట్టారు. నిజంగా బైబిల్ చెప్పింది ఒకటైతే వీళ్ళు చేస్తున్నది ఒకటి, దేవుడు చెప్పినది ఒకటైతే వీళ్ళు చేస్తున్నది ఒకటి. ఇది ఏమైనా సమంజసమా? క్రైస్తవ్యానికి ఇది ఏమైనా సమంజసమా? అందుకే కదా అన్యజనులు కూడా దేవుని నామాన్ని దూషించేది. బోధకుడే గొప్పవాడైపోతున్నాడు, సంఘానికి వచ్చిన వాడు మాత్రము అదే పేదరికంలో మగ్గిపోతున్నాడు. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, అదే భ్రమలోనే ఉండిపోయి
పాస్టర్ గారు చెప్పినటువంటి మాటలు విని అదే బోధలో ఉండిపోయి చివరికి పేదవాడిగానే మరణించిపోతున్నాడు. కానీ పాస్టర్ గారు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పినటువంటి నాయకుడు మాత్రము మిద్దెలు మేడలు కట్టి నిజంగా అంతస్తుల్లో నివసిస్తున్నాడు. ప్రియులారా, నిజంగా ఇది ఏమన్నా సమంజసం ఆలోచించండి. ఒకనాడు యేసుక్రీస్తుల వరకు ఏ మిద్దెలు కట్టాడు, ఏ అంతస్తుల్లో ఉన్నాడు ఆయన? ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, నాకైతే కనీసం తల వాల్చుకోవటానికి కూడా ప్లేస్ లేదనని బ్రతికాడు యేసుక్రీస్తుల వారు ఒకనాడు. ప్రియులారా, మరి ఆ క్రీస్తును ధరించుకున్నటువంటి మనమే, లేదంటే బోధకులే క్రీస్తును చూసి నడుచుకోకుండా విరోధంగా ఆస్తులు కూడగట్టుకుంటున్నారంటే నిజంగా వీరు చేస్తున్న బోధ కానీ వీరు నడిపిస్తున్న సంఘము కానీ దేవుడు కోరుకున్నదా కాదనేది మీరే ఆలోచించాలి. వాక్యానుసారంగా ప్రియులారా, నిజంగా అవి నిజమైన దేవుని సంఘాలు కాదు. జనాలు ఉండొచ్చు, అయినంత మాత్రాన దేవుడు వారిని స్వీకరించడు. ప్రియులారా, వాక్య ప్రకారంగా జీవించే వారినే దేవుడు స్వీకరిస్తాడు. విసుగకుండా సనుగు కొనకుండా మనం ఆతిథ్యం ఇవ్వాలి. మనకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యము. ఒకనాడు ప్రియులారా, ఏలియా గారు మీ అందరికీ తెలుసు, ప్రవక్త, గొప్ప ప్రవక్త. ఇశ్రాయేల్ ప్రజల్లో నిజంగా ఏలియా గారు గొప్ప ప్రవక్త. ఆయన ఇశ్రాయేల్ ప్రజలు చేసినటువంటి దౌర్భాగ్యాలను చూసి ఆ రాజు చేస్తున్నటువంటి దుర్నీతిని బట్టి ఆయన దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవా, వర్షము ఇవ్వకుండా ఆపేసేయని చెప్పేస్తే ఏలియా మాట విని దేవుడు వర్షాన్ని ఆపేశాడు. ప్రియులారా, 3.5 సంవత్సరాలు వాళ్ళకు వర్షం లేదు. వర్షం లేకపోతే మనకు తెలుసు అంతా కరువే. వర్షం ఉంటేనే పంటలు పండించుకొని ప్రజలు ఆహారం తింటారు. మరి వర్షం లేకపోతే కరువేంగా. ఆ కరువు కాలంలో ఏలియా గారిని దేవుడు పోషించాడు. ఒకరోజు ఆ వాగు దగ్గర కూడా నీళ్లు అయిపోతే అప్పుడు దేవుడు సెలవిస్తాడు, నాన్న ఏలియా, నేను ఒక విధవరాలికి నేను సెలవిచ్చాను నాయన, నువ్వు బయలుదేరెళ్ళు, సారెపెత్తు అనే ఊరికి బయలుదేరు. అక్కడ నేను ఒక విధవరాలికి చెప్పాను, నిన్ను పోషించడానికి నేను నియమించాను, కాబట్టి నువ్వు బయలుదేరు వెళ్ళు అంటే ఏలియా గారు దేవుడు చెప్పిన మాట ప్రకారం సారెపెత్తు అనే ఊరికి వెళ్తున్నప్పుడు ఆ ఊరిలో ఒక పేద విధవరాలు కట్టెలు ఏరుకుంటుంది. ఎందుకనంటే ఇంటికి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి కొంచెము పిండి కొంచెము నూనెతోటి రొట్టెలు చేసుకుని అవి తిని తను, తన కుమారుడు, తన ఇంటివారు తిని ఆ కరువు కాలంలో బ్రతకడం కొరకు ఆ కట్టెలు వేరుకోవటానికి వచ్చినప్పుడు ఏలియా గారు చూసి, ఆయన ప్రయాణంలో ఉన్నాడు కదా, ప్రయాణంలో ఉన్నటువంటి ఏలియా గారు, అమ్మా నాకు దాహానికి నీళ్లు ఇవ్వమ్మా అని అడిగాడు. నిజంగా ఎలాంటి సేవకులు ఈరోజు భూమి మీద ఉన్నారా పిల్లరా? ఆలోచించండి. దైవజనుడు వీళ్ళలాగా కాదు, ఈరోజు బోధకులు లాంటి బోధకుడు కాదు ఏలియా గారు. మనకు తెలుసు, చరిత్ర చదివితే అద్భుతమనిపిస్తుంది. సవాలు చేసినటువంటి వాడు ఏలియా గారు. అంత గొప్ప భక్తుడు. చివరికి నీళ్లు తాగటానికి నీళ్లు లేవు, భోజనం లేదు. నువ్వు దేవుని నమ్మితే నీకు అన్ని వచ్చేస్తాయి, ఆకాశ తూములు ఇప్పేస్తాడని వీళ్ళు చదువుతారు. కానీ ఏలియా గారికి ఆ కరువు కాలంలో కనీసం తాగటానికి నీళ్లు కూడా లేవు. పిల్లరా, ఆయన వెళ్ళి ప్రయాణం చేసి వచ్చి, అమ్మ నాకు దాహం వేస్తుంది, నీళ్లు తాగాలి, కొంచెం నీరు అని అంటే ఆమె తీసుకెళ్ళటానికి బయలుదేరితే అప్పుడు అంటాడు, అమ్మా అంటే ఆమె మనసు గ్రహించాడు, ఏమో ఇచ్చేటట్టుంది అనుకున్నాడు. వెంటనే అమ్మ అయితే అదే చేత్తో కొంచెం ఒక రొట్టె ముక్క ఉంటే నాకు తెచ్చిపెట్టమ్మా అన్నాడు. ఎందుకన్నాడు పిల్లరా? ఆయనకు ఆకలి అవ్వే కదా, ఆకలితో ఉన్నాడు, అవసరాల్లో ఉన్నాడు. బోధకుడు ఆడ ప్రవక్త అవసరాలలో ఉన్నాడు. ఈరోజు బోధకులు మేము అవసరాలలో ఉన్నామని, మాకు టీవీ లేదు, లేదంటే మాకు కారు లేదు, మాకు లేదంటే ఫ్యాన్ లేదు, ఇవి కాదు అవసరాలు. నీవు భూమి మీద బ్రతకటానికి, దేవుని కొరకు బ్రతకటానికి ఏ అవసరమో అదే అడగాలి. ఏలియా గారు అదే అడిగాడు. ఏలియా గారు గొప్ప ప్రవక్త, నీళ్ళు అడిగాడు తినటానికి, ఆ కరువు కాలంలో బ్రతకటానికి, భోజనానికి ఒక బ్రెడ్ ముక్క అడిగాడు. పిల్లరా, ఆ పేద విధవరాలు ఆమె ఇచ్చిన సమాధానం అప్పుడు, అయ్యా నిజంగా నాకు బ్రెడ్ ముక్క నా దగ్గర లేదు, ఎందుకంటే ఈ కరువు కాలంలో నేను నా కుమారుడు చనిపోకుండా ఉండడం కొరకు నేను కట్టెలు ఏరుకొట్టుని వచ్చి ఆ కట్టెలు తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి 2 అప్పములు చేసుకుని నేను నా కుమారు తినేసి బ్రతుకుదామనుకుంటున్నామయ్యా అంటే అప్పుడు అంటాడు ఏలియా గారు, అమ్మా అయితే నువ్వు పంచి, నువ్వు మొదట ఒక అప్పం నాకు చేసి పెట్టమ్మా, తర్వాత దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నువ్వు నాకు ఆతిథ్యం ఇవ్వు. ఎలాంటి ఆతిథ్యము? నా అవసరాలలో. నా అవసరం ఏంది? ప్రస్తుతానికి నేను దాగటానికి దాహము, తినటానికి ఆహారం కావాలి, అది నా అవసరము. అంతే తప్ప నాకు మిద్దెలు కట్టమని లేదు ఏలియా గారు, నాకు పొలాన్ని రాసియమని లేదు. అయితే ఆమె అంటది,
నేను అప్పము చేసి నీకు తెచ్చి పెడతాను ముందు అనంటే ఏలియా గారు చెప్పిన మాట ప్రకారం ఆమె అప్పములు చేసి ఆ ఏలియా గారికి పెడుతుంది ప్రియులారా. అప్పుడు ఏలియా గారు చెబుతారు, ఇదిగో నీవు నీ కుమారుడు ఈ కరువులో చనిపోకుండా మీరు బ్రతుకున్నట్లు నీ కుండలో పిండి తగ్గదు. ఒకసారి ఆ మాట చూడండి, అద్భుతమైన మాట ప్రియులారా. ఒకనాడు ఆమెకు కరువు కాలము, ఆ కరువు కాలంలో ఎలా బ్రతకాలని ఆమె తల్లడిల్లిపోతుంది. అలాంటి తరుణంలో దేవుడే నడిపించాడు. ఆ దైవజనునికే ఆతిథ్యం ఇచ్చినందుకు ఆడ జరిగిన మేలు ఆశీర్వాదం ఎంత గొప్పదో ఒకసారి చూడండి. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం మనం చూడగలిగితే 15వ వచనం నుంచి ప్రియులారా, 15వ వచనం నుంచి నేను చదువుతున్నా. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఏలియా గారి ద్వారా దేవుడు చెప్పాడు, మొదట నాకు ఒక అప్పం ఇవ్వమ్మా. ఇదే వాడతారు చాలామంది బోధకులు ప్రియులారా. ప్రసంగాలలో ఎక్కువ ఇవే ఉంటాయి. ఈ పాత నిబంధన కాలంలో జరిగిన స్టోరీలే. అంటే వారికి మేలు, బోధకునికి మేలు చేకూర్చే విధంగా ఇలాంటి బోధలు చేస్తారే తప్ప సంఘంలో అవసరాలలో ఉన్నటువంటి సంఘస్థుడు ఉన్నాడనే సంగతి ఏ కాపరి గుర్తించటం లేదు ప్రియులారా. అది కాదు, ఏలియా గారు నిజంగా అవసరాల్లో ఉన్నాడు. దాహానికి నీరు కావాలి, తినడానికి భోజనం కావాలి, అది అడిగాడు ఏలియా గారు. కానీ మరేం అడగలేదు ప్రియులారా. అప్పుడు ఆమె లేని స్థితిలో కూడా ఆయనకు ఆతిథ్యం ఇచ్చింది. అందుకే నీ తొట్టిలో పిండి అయిపోదు, అలాగే నీ నూనె కూడా అయిపోదమ్మా అని అంటే ఆయన చెప్పిన మాట ప్రకారం ప్రియులారా ఆ కరువు కాలం అంతా ఆమె కుటుంబం, ఆమె కుమారుడు నిజంగా బ్రతికారు. ఏలియా గారు కూడా తిన్నారు. ఆ కరువు కాలం అంతా ఆమె దగ్గర నిజంగా భోజనం చేస్తూ వచ్చాడు ప్రియులారా. ఒకవేళగిన ఆమె ఏలియా గారికి ఆతిథ్యం ఇవ్వకపోయింటే పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించండి. ఏలియా గారికి, ప్రవక్త అయిన ఏలియా గారికి ఆమెకైనా ఆతిథ్యం ఇవ్వకపోయింటే ఆమె పరిస్థితి ఎలా ఉండేది? లోకంలో ఉండే పరిస్థితే. లోకంలో కరువుతో అల్లాడిపోతున్నారు, అలా భోజనం లేక చనిపోతున్నారు. అలాంటి పరిస్థితే ఆ పేద విధవరాలు ప్రియులారా. కానీ ఒక నీతిమంతుడైనటువంటి ఏలియా గారికి, పరిశుద్ధుడైనటువంటి ఏలియా గారికి ఆతిథ్యం ఇచ్చింది. చివరికి ఆమె కూడా బ్రతికింది, ఆమె కుమారుని బ్రతికించుకున్నది, తన కుటుంబాన్ని కూడా ఆ కరువు కాలంలో బ్రతికించుకుంది ప్రియులారా. ఆతిథ్యములో దాగి ఉన్న ఆశీర్వాదము. అందుకే ఈ పాఠం టైటిల్ పెట్టాను ప్రియులారా. ఆతిథ్యం ఇవ్వటంలో మనకు దాగి ఉన్న ఆశీర్వాదము. పేద వేదవాళ్ళ దగ్గర కొంచెమైన పిండి ఉంది, ఏలియా గారి దగ్గర అది కూడా లేదు కదా. లేని వానికి ఆమె అప్పం చేసి పెట్టింది. అది అవసరాలలో మనము పాలు పొందడం అంటే. అన్ని ఉన్నవాడికి మరలా పోయి ఇవ్వడం కాదు, అది కాదు అవసరాలు తీర్చడం అంటే. ఏమి లేని వాడికి మనము వాడికి అవసరాలను బట్టి ఇవ్వటమే అది అసలైన ఆతిథ్యం ప్రియులారా. కానీ ఈరోజు ఆతిథ్యము మార్చిపడేశారు. ఆతిథ్యం అంటే పాస్టర్కి ఇవ్వడమే ఆతిథ్యం అని వీళ్ళు చెబుతున్నారు. అది కాదు ప్రియులారా, అది కాదు. అవసరాలలో ఉన్న ఏ నీతిమంతుడికైనా, ఏ పరిశుద్ధుడికైనా మనము సహాయం చేయాలి. అదే పేద ఎదవరాలు ఏలియా గారికి చేసింది. అంతేకాదు, మరణకరమైన రోగముతో తమ కుమారుడు మరణానికి దగ్గరయ్యాడు. ఆ పేద ఎదవరాలి కుమారుడు తర్వాత నిజంగా మరణానికి దగ్గరైతే అప్పుడు ఏలియా గారు దేవునికి ప్రార్థన చేసి బ్రతికించాడు ఆ కుమారుని. తెలుసా? ఆ కుమారుని మరలా బ్రతికించాడు. ఆ మాట కూడా చూడండి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం ప్రియులారా, 22వ వచనము. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఒకవేళ ఈమె ఆతిథ్యం ఇవ్వకపోయినంటే పరిస్థితులు ఎలా ఉండేవో ఆలోచించండి ప్రియులారా. కుమారుడు పోయేవాడు. ఆ కరువు కాలంలోనే కుమారుడు, ఆమె కూడా నశించేది, కుటుంబము నశించేది. కానీ ఒక పరిశుద్ధునికి ఆతిథ్యం ఇవ్వటం బట్టి, అంటే ఏలియా గారి యొక్క అవసరాలలో ఆమె పాలు పొందుకోవటాన్ని బట్టి ఆమె ఆశీర్వదింపబడిందిగా మనకు కనబడుతుంది ప్రియులారా. బ్రతికింది, ఆ రోజు బ్రతికింది. అది నిజమైన ఆతిథ్యం ప్రియులారా. అదే దేవుడిచ్చే నిజమైన ఆశీర్వాదం కూడా అదే ప్రియులారా. దేవుడిచ్చే ఆశీర్వాదం అదే. అలాగే ఏలియా గారి శిష్యుడు ఎలీషా ప్రవక్త, మనకు తెలుసు ఎలీషా గారు కూడా గొప్ప ప్రవక్త. ఇశ్రాయేల్ ప్రజల్లో ఎలీషా గారు కూడా చాలా గొప్ప ప్రవక్త ప్రియులారా. ప్రవక్తలు అంటే మనకు తెలుసు, వారు ఆ గ్రామంలో, ఈ పట్టణంలో అనుకుంటే దేవుని మాటలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే వారు అక్కడికి బయలుదేరి వెళ్తూ ఉంటారు ప్రియులారా.
అవేం ఆలోచించరు. నాకు ఏముందా, నా దగ్గర ఏముంది లేదా, ఇవేం ఆలోచించరు. దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్తూ దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నటువంటి వాళ్ళు గొప్ప ప్రవక్తలు ప్రియులారా. ఎలీషా గారు కూడా అలాంటి వాడే. అయితే ఒకరోజు షూనేము అనే పట్టణం మీదుగా వెళ్తుంటాడు ప్రియులారా. ఒకసారి చూడండి ఆ మాట, 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయం ప్రియులారా, 8వ వచనం నుంచి. షూనేము అనే పట్టణం మీదుగా వెళ్తున్నప్పుడు అక్కడ ఒక గనురాలైన ఒక స్త్రీ ఉంది ప్రియులారా. ఆమె ఏం చెప్పిందంటే, మీరు దైవజనులు, మీరు ప్రవక్త కనుక నా ఇంటికి వచ్చి భోజనం చేయరా అని ఆమె వేడుకున్నది, ప్రవక్తను వేడుకున్నది ప్రియులారా. ఒకసారి చూడండి ఆ మాట. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసెను. కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఎంట భోజనం చేయుచూ వచ్చెను. ఆ మార్గమున ఎప్పుడు వెళ్ళినా సరే ఎలీషా గారు భోజనం చేస్తూ వచ్చేవాడు. ఎందుకంటే పిల్లరా, వాళ్ళు ఈరోజు మనలాగా కూర్చుకొని పెట్టుకోలేదు. ప్రవక్తలు కానీ ఎవరైనా సరే ఏనాటి భత్యము ఆనాటిలాగానే వారు తింటూ దేవుని సేవ జరిగించిన వారు గొప్ప ప్రవక్తలు పిల్లరా. వాళ్ళు ఆ మార్గంలో ఎప్పుడు వెళ్ళినా ఆయన నిజంగా ఆమె ఇంటికి వెళ్ళడము, అక్కడ భోజనం చేసి వెళ్ళేవాడు. ఎందుకంటే ఆమె ఆహ్వానించింది కదా, ఈయన దైవజనుడు అని అంగీకరించి ఆయన ఆహ్వానించింది కనుకనే అతను అక్కడికి వెళ్ళి భోజనం చేసేవాడు. అంతేకాదు ఆమె ఏం చేసిందో తెలిసినా, ఇంకా చూడండి 9వ వచనం నుంచి. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము ఉంచి బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఎంత గొప్ప గనురాలో చూడు. దేవుడు అందుకే గనురాలని రాయించాడు. నిజంగా ఆమె మనసు కూడా ఘనమైనదిగానే కనబడుతుంది పిల్లారా. భోజనం పెట్టడమే కాదు, ఈ దైవజనునికి మనము సకల మర్యాదలు చేద్దాము. మన ఇంటి పైన ఒక గది కడదాము, ఆయనకు ఒక మంచం ఏర్పాటు చేద్దాము, ఆయనకు చదువుకోవటానికైనా సరే ఒక బల్ల, దీపము ఇవన్నీ పెడదామని అరేంజ్మెంట్ చేసింది ప్రియులారా. ఎవరికి? ఒక దైవజనుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడైనటువంటి ఎలీషా ప్రవక్త గారి కొరకు ప్రియులారా. అవును, ఆమె ఆతిథ్యం ఇచ్చింది. అయితే ఎలీషా గారు ఇచ్చింది కదా అని ఇది నాది అని అనుకోలేదు. ఆయన అవసరాన్ని బట్టి ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు రెస్ట్ తీసుకోవాలి కనుక ఆమె దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ రెస్ట్ తీసుకునేవాడే తప్ప ఇది నాది, నాకు ఇచ్చేసింది కనుక నా పేరు మీద రాసేయని చెప్పటం లేదు. ఈరోజు బోధకులు చేస్తున్నట్టుగా నా పేరు మీద రాసేయమని చెప్పలేదు. అవసరము గనక వాడుకున్నాడు, తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అదే చెయ్యాలి, మనం అందరం అదే చెయ్యాలి పిల్లరా. ఆ స్త్రీ గనురాలైనటువంటి స్త్రీ షూనేమీరాలు. ఆమె ఎంత గొప్ప మనసు కలిగిందో చూడండి. దైవజనుడైనటువంటి ఎలీషా గారికి నేను సహాయం చేయాలి, నేను ఆతిథ్యం ఇవ్వాలని చెప్పేసి ఆయనకు కావాల్సిన అన్ని సమకూర్చింది పిల్లరా. అందుకే ఎలీషా గారు కూడా ఆ మార్గంలో పోయినప్పుడల్లా ఆ ఇంటికి దర్శించేవాడు. మరి ఆమెకు వచ్చిన ఆశీర్వాదం ఏందో తెలుసునా? నిజంగా అప్పటి వరకు ఆమెకు పిల్లలు లేరు. అప్పటి వరకు ఆమెకు షూనేమీరాలకు పిల్లలు లేరు పిల్లారా. ఆయన భర్త ముసలివాడైపోయాడు, వృద్ధాప్యంలో ఉన్నవాడు. అప్పుడు ఎలీషా గారు తెలుసుకొని ఈమె ఎంతగా మనకు చేసింది ఆతిథ్యము, అయితే ఈమెకు అవసరం తెలుసుకుని ఆమె అవసరం ఏందో మనము దేవుణ్ణి అడిగి ఆమెకు ఇవ్వాలి అనుకున్నాడు. అలా తెలుసుకున్న తర్వాత షూనేమీరాలకు ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు చెబుతారు. ఏమని చెబుతారు ఒకసారి చూడండి ప్రియులారా. అదే అధ్యాయము 4వ అధ్యాయం ప్రియులారా, 4వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 16వ వచనం ప్రియులారా. 16వ వచనము. ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండును అంటే అప్పటి వరకు ఆమెకు కుమారుడు లేడంట. అందుకు ఆమె ఏమంటుందంటే, ఆమె ఆ మాట విని దైవజనుడు అయినా నా ఏలినవాడా అలాగూ పలకవద్దు, నీ దాసురాలనైనా నాతో అబద్ధం ఆడవద్దనను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుణ్ణి కనెను. ఎందుకంటే తన భర్త ముసలివాడయ్యాడు కనుక నాకు పిల్లలు పుట్టరేమో అనుకుని పాపం ఆమె ప్రవక్త అయిన ఎలీషా గారు దైవజనుడని నేను నమ్ముతున్నాను, మీరు అబద్ధం ఆడవద్దు, మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు అనుకొని ఆమె అలా అంటే ఎలీషా చెప్పిన మాట ప్రకారమే నిజంగా 1 yearలోనే ఆమెకు గర్భం పండింది ప్రియులారా. కుమారుణ్ణి దేవుణ్ణి అనుగ్రహించాడు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అని బైబిల్లో రాయించాడు కదా. అవును, దేవుడు ఆశీర్వదించాడు ఆ స్త్రీని. ఎందుకు? నీతిమంతుడైనటువంటి ఎలీషా గారికి ఆతిథ్యం ఇచ్చింది కనుక, పరిశుద్ధుడైనటువంటి ఎలీషా గారికి ఆతిథ్యం ఇచ్చింది కనుకనే ఆమెకు దేవుని ఆశీర్వాదం
పొందింది ప్రియులారా. ఒకవేళ ఎలీషా గారికి ఆమె ఆతిథ్యం ఇచ్చిండకపోయింటే గర్భఫలం వచ్చేది కాదు. మరి ముఖ్యంగా ఏందో తెలుసునా, ఈమె కేసులో కూడా ఆ కుమారుడు చనిపోతాడు ఒకరోజు. పెరిగి పెద్దవాడైన తర్వాత ఆ కుమారుడు పుట్టి పెరిగి పెద్దవాడైన తర్వాత మరణిస్తాడు. మరణించినప్పుడు మరలా ఆ స్త్రీ పరిగెత్తుకుంటే ఎలీషా గారి దగ్గరికి వెళ్తుంది. అయ్యో, నేను కుమారుణ్ణి అడిగానా? నిజంగా ఆమె అడగలేదు ప్రియులారా. ఆతిథ్యము ఎలీషా గారికి ఇచ్చినప్పుడు నాకు కుమారుడు లేడు అని నేను అడగలేదు. ఎలీషా గారే తెలుసుకొని దేవుణ్ణి వేడుకున్నాడు, ఆ ప్రకారం ఇచ్చాడు ప్రియులారా దేవుడు. నిజంగా ఎంత మంచి మనసు కలిగినటువంటి స్త్రీను ఆలోచించండి. ఆమె దేవుణ్ణి అడగలేదు, నాకు అది లేదు ఇది లేదని అడగలేదు. దేవుడే తెలుసుకున్నాడు, ఆమె ఆతిథ్యం ఇచ్చింది కనుక నా భక్తురాలకి నేను ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు ప్రియులారా, గర్భఫలాన్ని ఇచ్చాడు. అయితే ఒకరోజు ఆ కుమారుడు పెరిగి పెద్దవాడైన తర్వాత మరణించాడు. మరణించిన తర్వాత ఆమె పరిగెత్తుకుంటూ ఎలీషా దగ్గరికి వెళితే అప్పుడు ఎలీషా గారు వస్తాడు. మరలా వచ్చి ఆ కుమారుని పెట్టినటువంటి ఆ గదిలోకి వెళ్ళి ఆ కుమారునికి వెట్ట కలిగే విధంగా, అంటే వేడి కలిగే విధంగా ఆ కుమారుడి మీద పడుకొని ఆ కుమారుడిని 3 సార్లు అలా పడుకొని లేవంగానే కుమారుడు తిరిగి లేస్తాడు పిల్లరా. మరణం నుంచి మరలా తిరిగి బ్రతుకుతాడు. ఆ మాట కూడా చూడండి, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 35వ వచనము. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీదకి ఎక్కి వాని మీద పొడవుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచెను. అప్పుడతడు గెహజీని పిలిచి ఆ షూనేమీయురాలిని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనమని ఆమెతో చెప్పెను. చనిపోయినటువంటి కుమారుని కూడా బ్రతికించాడు ఏలియా గారు ప్రియులారా. ఇదంతా ఎందుకు జరిగిందనంటే ఆమె నీతిమంతుడైనటువంటి ఎలీషా గారికి ఆతిథ్యం ఇవ్వటాన్ని బట్టే ప్రియులారా. ఆయన అవసరాలలో పాలు పొందుకున్నది. అంటే దైవజనుడు కదా, ఈయనకు అవసరము, ఈయనకు గది అవసరము, ఈయనకు భోజనం అవసరము, ఈయనకు చదువుకోవటానికి దీపం అవసరమని ఇవన్నీ అరేంజ్మెంట్ చేసింది. ఎలీషా గారు కూడా అడగలేదు, ఆయన అవసరాలు తెలుసుకున్నది, సహాయం చేసింది ప్రియులారా. ఇది ఆతిథ్యం ఇవ్వడం అంటే, పరిశుద్ధులకు ఆతిథ్యం ఇవ్వడం అంటే ఇది ప్రియులారా. అది దైవజనులు బోధించే వారే అని వారికేం చెప్పలేదు దేవుడు. వారికే కాదు, సంఘములో ఉన్న వారు కూడా కొత్త నిబంధనల ప్రకారం మనం చూశాము. పరిశుద్ధులకు అందరికీ మనం ఆతిథ్యం ఇవ్వాలి. పరిశుద్ధులంటే క్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి క్రైస్తవుడు ప్రియులారా. వారందరికీ మనం ఆతిథ్యం ఇవ్వాలి. వారికి ఏ అవసరాలు ఉన్నాయో వారి అవసరాల్లో మనం పాలు పొందుకోవాలి. మనం చేయగలిగితే, ఇలా చేస్తేనే దేవుడు మనల్ని స్వీకరిస్తాడు ప్రియులారా. ఇలాంటి వారిని, ఇలాంటి ఆతిథ్యం ఇచ్చే వారిని దేవుడు మరవడు. మనుషులైతే మరిచిపోతారు. నువ్వు ఒక చిన్న సహాయం చేసినా, పెద్ద సహాయం చేసినా, ఆ సహాయం చేసినప్పుడు నిన్ను దేవుడు అంటాడు ఈ మనిషి. తర్వాత అవసరం తీరిన తర్వాత నువ్వెవడురా అంటాడు మనిషి ప్రియులారా. మనిషి నైజం అలాంటిది. అవసరం తీరేంత వరకు ఒక విధంగా ఉంటుంది, అవసరం తీరిన తర్వాత మరొక విధంగా మాట్లాడతాడు ప్రియులారా. మనిషి మరిచిపోతాడు నువ్వు చేసిన మేలు ఏ మనిషి గుర్తుపెట్టుకోడు. కానీ పరలోకపు కన్న తండ్రి ఆయన మరిచిపోడు ప్రియులారా. ఆయన రాయించిన మాట చూడండి. ఎవరు ఇచ్చిన ఆతిథ్యాన్ని ఆయన మరవడు, ఎవరు చేసినటువంటి మేలును ఆయన మరవడు. నిజంగా షూనేమీయురాలు విషయంలో కానీ, పేద విధవరాలు విషయంలో కానీ, సారపెత్త గ్రామంలో నిజంగా మరిచిపోయాడా? తన పరిశుద్ధులకు చేసినటువంటి ఆతిథ్యాన్ని మర్చిపోయాడంటే మర్చిపోలేదు, వారిని ఆశీర్వదించాడు. ఈరోజు మనల్ని కూడా ఆశీర్వదిస్తున్నాడు పిల్లారా. ఒకసారి చూడండి, ఆయన మరవడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం పిల్లారా, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచున్నట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన మరవడు. మీరు పరిశుద్ధులకు ఉపచారము చేశారు గనుక దేవుడు మరవడు. బంధువులకు ఉపచారం చేశారనుకో, అంటే బంధువులకు ఆతిథ్యం ఇచ్చారనుకో, దేవుడు లెక్కలో ఉండదు. అది స్నేహితులకు ఆతిథ్యం ఇచ్చారనుకో, అది లెక్కలో ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి ప్రియులారా. క్రైస్తవుడిగా మనమందరము గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. మన బంధువులకు నువ్వు ఎంత చేసి పెట్టు, కోట్లు లక్షలు ఖర్చు పెట్టినా దేవుడి లెక్కలేక అది రాదు. దేవునికి లెక్క లేకొచ్చేది ఏదని తెలుసునా? ఇక్కడ క్లియర్గా రాయించాడు, పరిశుద్ధులకు మీరు చేసిన ఉపచారము. పరిశుద్ధులు ఎవరు? సంఘములో ఉన్న మనమే. క్రీస్తు రక్తం చేత కడగబడిన మనమే పరిశుద్ధులము. మనకు అంటే మన అవసరాలలో పాలు పొందుకున్న వారి పరిచారము దేవుడు మరవడు. మరవకుండా ఏం చేస్తాడు మరి? నేను మరవను అన్నాడు.
మరి మరవకుండా ఏం చేస్తాడంటే రాసుకుంటున్నాడు తెలుసా? నువ్వు చేసిన ఉపచారాన్ని దేవుడు రాసుకుంటున్నాడు పిల్లరా. మనం ఏం చేస్తామంటే మనం పలాని వారికి 10,000 ఇచ్చామని రాసుకుంటాం లెక్క, లేదంటే పలాని వారికి 5,000 ఇచ్చామని లెక్క రాస్తాము, పలాని వారికి భోజనం పెట్టామని లెక్క రాస్తాము. లోకంలో సామెతలు కూడా ఉన్నాయి. ఏమనంటే అక్కకు భోజనం పెట్టి లెక్క రాసుకునేవాడు రా అని అంటారు కొంతమంది. ఇడు ఆయన అక్కకే భోజనం పెట్టి లెక్క రాసుకుంటున్నారు రా అని చెబుతుంటారు పిల్లరా. దేవుడు అలాంటి లెక్కలు రాయటం లేదు. నీవు చేసిన ఉపచారమును దేవుడు లెక్క రాసుకుంటున్నాడు. ఒకసారి చూడండి, ఎందుకు? నీకు ఆశీర్వాదం ఇవ్వాలి కదా, నువ్వు తన నామమును బట్టే కదా ఉపచారం చేసింది. అలాంటప్పుడు నీకు ఆశీర్వాదం ఇవ్వాలి కదా, ఆ ఆశీర్వాదం ఇవ్వటం కొరకే ఆయన పేర్లు రాసుకుంటున్నాడు పిల్లరా. ఆ మాట చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం పిల్లారా. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనులు నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎంతో మంది స్త్రీలు ఆయనకు పరిచారకులుగా ఉన్నారు. ఆయనకు సరైన టయానికి భోజనం లేకపోయినప్పుడు భోజనం పెట్టడము, ఆయన అవసరాలు తీర్చడంలో స్త్రీలు తమ వంతు పనిచేశారు పిల్లరా, తమ సహాయం చేశారు. పౌలు గారేమో తమకున్నదంతా ఆస్తిని అంతా విడిచిపెట్టి పెంటతో సమానంగా ఎంచుకొని వచ్చి దేవుని సేవ ప్రకటిస్తున్నప్పుడు ఆయన దగ్గర ఏం లేదు, చిల్లి గవ్వ కూడా లేకుండా సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. అలాంటి తరుణంలో ఆయనకు అవసరం కదా, భోజనం టయానికి తినాలి కదా. ఆ భోజనం పెట్టిన స్త్రీలు అనేక మంది ఉన్నారు పిల్లరా. అందుకే వాళ్ళ గురించి దేవుడు చెబుతున్నాడు, ఆ స్త్రీలు సహకారులుగా ఉన్నారు కదా, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడ్డవి. దేవుడు జీవ గ్రంథంలో వాడి పేర్లు రాశాడు. ఈరోజు మన పేర్లు కూడా రాస్తున్నాడు. ఎవరేమైతే నిజంగా సహోదరులకు సహాయం చేస్తున్నామో, మనం ఎవరేమైతే సహోదరులకు సహాయం చేస్తున్నామో వారందరి పేర్లు దేవుడు రాసుకుంటుండే పిల్లరా, నిన్ను ఆశీర్వదించటానికి కొరకు. నువ్వు అనుకుంటున్నావు నేను సహాయం చేస్తుంది మనిషికి కదా, నా పేరు ఎందుకు రాసుకుంటాడు దేవుడు అని మనం అనుకోవచ్చు పిల్లరా. లేదు, దేవుడు రాసుకున్నాడు, చెబుతున్నాడు కూడా నీకు. చాలా అద్భుతమైన మాట. ఈ మాటలు చూడండి పిల్లరా, మీరు అనేక సార్లు చదివి ఉంటారు, ఈ సందర్భంలో చదవండి, మీకు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. దేవుడు జీవగ్రంథంలో పేర్లు రాసుకున్నాడు. ఎలాంటి వారి పేర్లు రాసుకున్నాడు, మరి వారి గురించి ఏమని చెబుతున్నాడో ఒక్కసారి మత్తయి సువార్త 25వ అధ్యాయం తీయండి. ఏమని చెబుతున్నాడో ఒకసారి చూడండి. వారి గురించి, ఆతిథ్యం ఇచ్చిన వారి గురించి, లేదంటే పరిశుద్ధులలో అవసరాలలో పాలు పొందుకున్నటువంటి వారిని గూర్చి చూసి యేసు క్రీస్తుల వారు పలికిన మాట, అద్భుతమైన మాట. ఒకసారి చూడండి పిల్లరా, మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం నుండి నేను చదువుతున్నా, ఆలోచించండి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అంటుండు. తన కుడివైపున ఉన్నటువంటి జనాంగాన్ని చూసి రాజు, లేదంటే దేవుడు చెబుతున్నాడు ఏమనే తెలుసునా? ఏమనంటే ఆశీర్వదింపబడిన వారులారా. ఎవరు ఆశీర్వదింపబడిన వారు? తన కుడివైపున ఉన్న ఒక జనాంగాన్ని చూసి ఆశీర్వదింపబడిన వారులారా, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. ఎవరు ఆశీర్వదింపబడిన వారో కింద లిస్టు చెబుతున్నాడు పిల్లరా. ఒకసారి చదవండి, ఆ లిస్టులో మనం ఉన్నామా లేమనేది కూడా మీరు చూసుకోండి. ఇది మనకు చాలా ముఖ్యమైన పాఠము, చాలా ముఖ్యమైన అంశము ప్రియులారా. దేవుడు చెబుతున్నాడు ఎవరు ఆశీర్వదింపబడిన వారు అంటే తన కుడి వైపున ఉన్న వారిని చూసి ఆశీర్వదింపబడిన వారులారా అంటున్నాడు. మరి ఎవరు వారు అంటే కింద లిస్టు చెబుతున్నాడు. ఒకసారి చదువుదాం పిల్లారా, 35వ వచనం నుంచి. నేను ఆకలి గొంటిని, యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరియుంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పెను. అంటే నాకు భోజనం పెట్టారు, నాకు దాహానికి నీరిచ్చారు, నేను రోగంతో బాధపడుతుంటే చూడటానికి వచ్చారు, చెరసాలలో ఉన్నప్పుడు వచ్చారు. ఎన్ని జరిగినాయి అంటే జరిగినాయి పిల్లరా.
అవును, ఇలాంటి వారందరూ ఆశీర్వదింపబడిన వారంట. వీళ్ళేమంటున్నారంటే అమాయకులు, పాపం ఆతిథ్యం ఇచ్చినటువంటి అమాయకులు. తెలియదు కదా, ప్రేమతో ఆతిథ్యం ఇచ్చారు, సహోదరులకు పరిశుద్ధులకు పరిచారం చేశారు. వారేమంటుంటే, ప్రభువా మేమెప్పుడు నువ్వు ఆకలి ఉంటాం, మేము భోజనం పెట్టాము. చదవండి ఆ మాటలు కూడా ఎంత బాగుంటాయి ప్రియులారా. ప్రేమ కలిగిన పరిశుద్ధులు ఏమని పలుకుతున్నారో ప్రభుతో వాళ్ళు పలుకుతున్న మాటలు ఒకసారి చూద్దాం ప్రియులారా. 37వ వచనం నుంచి ప్రియులారా. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూసి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూసి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరి ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ వద్దకు వచ్చితిమి ఆయన అడిగెదరు. వీళ్ళు ఏమంటున్నారంటే, మేము మా సహోదరులకు చేశాం ప్రభువా, మీరు ఆకలి కొనడం మేము ఎప్పుడు చూడలేదు, మీకు ఎప్పుడు మేము ఇవ్వలేదు కదా అని వీళ్ళు చెబుతున్నారు పిల్లరా. వీరు ప్రేమ ఎంత గొప్పదో చూడు. నిజంగా నీతిమంతులు, అందుకే దేవుడు యేసుక్రీస్తుల వారు చెప్పారు ముందుగానే, ఆశీర్వదింపబడిన వాళ్ళారా, నాకు భోజనం పెట్టారు, నాకు దాహం తెచ్చారు, నాకు బట్టలు ఇచ్చారు, నన్ను చూడటానికి వచ్చారని అంటే మేమెప్పుడు ఇచ్చాం ప్రభు అని వీళ్ళు చెబుతున్నారు. అప్పుడు ప్రభువు పలికిన అద్భుతమైన మాట చూడండి పిల్లరా, చాలా అద్భుతమైన మాట. మీరు మీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోండి. ఇది ఎప్పుడు 40వ వచనము. అందుకు రాజు, ఆశీర్వదింపబడిన వారిని చూసి పలుకుతున్న మాట. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వార్తనను. ప్రభువు పలుకుతున్న మాట చూడండి పిల్లారా. ఒకనికి, మిక్కిలి అల్పులైనటువంటి ఈ నా సహోదరులు, ధనవంతులకు కాదు, బంధువులకు కాదు, స్నేహితులకు కాదు, మిక్కిలి లోకంలో అల్పులుగా పిలువబడుతున్న వీళ్ళైనా కానీ వీరు నా యందు భయభక్తులు కలిగిన వారు, నా మాట ప్రకారం జీవించే పేద ప్రజలు. వీరికి చేశారు. వీరికి భోజనం లేదు కదా, భోజనం పెట్టారు. వారికి దాహమైనప్పుడు దాహం ఇచ్చారు. వారికి బట్టలు లేవని బట్టలు ఇచ్చారు. వారి రోగంతో ఉంటే చూడటానికి వెళ్ళారు. చెరసాలలో వేయబడినప్పుడు చూడటానికి వెళ్ళారు. వారికి మీరు చేశారు గనక నాకు చేశారని ప్రభువు చెబుతున్న పిల్లారా. మీరు ఆలోచించండి, ఎంత అద్భుతమైన ఆశీర్వాదమో ఆలోచించండి. దేవుడు అందుకే మన పేర్లు జీవగ్రంథమందు రాసుకుంటున్నాడు. ఎందుకో తెలుసునా? మీరు దేవునికే సేవ చేస్తున్నారు. సహోదరునికి సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్టు పిల్లారా. దేవుడే చెబుతున్నాడు, నా మాటలు కాదు. సంఘములో పేదవాడిగా మగ్గిపోతున్న వాడిని చూసినప్పుడు మాకు అవసరం లేదు, మేము పాస్టర్కే ఇస్తాము అనంటే అది దేవుడి దగ్గర చెల్లదు. సంఘంలో పేదవాడిగా ఉన్నాడు, వాడి అవసరాలు కనుక్కొని నువ్వు చెయ్యగలిగితే చెయ్యి. భోజనం పెట్టగలవా? భోజనం పెట్టు. బట్టలు ఇవ్వగలవా? బట్టలు ఇవ్వు. రోగంతో బాధపడుతుంటే ఏదైనా సహాయం చేయగలవా? చెయ్యి. సంఘంలో ఉన్నాడు కదా, దేవుని నమ్మాడు కదా, నీ సహోదరుడే కదా, నువ్వు ఆ సహోదరుడికి చేస్తే క్రీస్తుకు చేసిన వాడిగా దేవుడు లిఖించుకుంటున్నాడు పిల్లారా. క్రీస్తుకు చేసిన వారు మనం, దేవునికి చేసిన వారము. మా అమాయకులు పాపం ఆ రోజు వాళ్ళకు తెలియక, మేము ఎప్పుడు మీకు చేయలేదు కదా ప్రభువా, మేము మా సహోదరులకు చేశాము కానీ మీకు చేయలేదంటే, బాబు మీరు పొరపడుతున్నారు. వారు చేస్తే నాకు చేసినట్టే, వారు చేస్తే నాకు చేసినట్టేనని యేసుక్రీస్తుల వారు అద్భుతమైన విషయాన్ని మనకు తెలియజేస్తున్న పిల్లారా. మీ హృదయాల్లో ఇదే పెట్టుకోండి ఎప్పటికైనా. నా సహోదరుడు పిలిచాడు గనక నేను వెళ్ళను అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. నా ప్రభువుకు నేను భోజనం పెడుతున్నానని ఆలోచించండి. నా ప్రభువుకు నేను బట్టలు ఇస్తున్నానని ఆలోచించండి. మేము ప్రభువుకు బట్టలు ఇచ్చేంత టోళ్ళమా అని మీరు అనుకోవద్దు. మేము ప్రభువుకు భోజనం పెట్టేంత టోళ్ళమా అని భోజనం పెట్టడం మానేయద్దు. అది తెలివితో తప్పించుకోకూడదు. భోజనం పెట్టాలి. సహోదరునికి భోజనం పెట్టు. పెట్టగలిగితే, నీ దగ్గర లేదనుకో వద్దు, మంచి నీళ్ళు, ఆ నీళ్ళివ్వు. దాహాన్ని తీర్చడానికి నీళ్ళివ్వు చాలు. నువ్వు చేయగలిగింది అది. నువ్వు బట్టలు ఇవ్వగలవు, ఇవ్వు. ఇవ్వలేవు, సరే ఓకే, మరి నేను పాస్టర్కి అయితే ఇస్తాను, సంఘస్థుడికైతే నేను ఇవ్వనంటే అది కరెక్ట్ కాదు ప్రియారా. కొంతమంది అంటారు, మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెబుతారు కానీ సంఘంలో ఉన్నవాడిని మాత్రము ఏమాత్రం ప్రేమించరు. దేవుడు ఏమన్నాడో తెలిసిన? అలాంటి వారిని చూసి ఏమన్నాడో ఒకసారి చూడండి. ఇలాంటి వారిని చూసి మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని అంటారు, కానీ సంఘంలో ఉన్న వారిని మాత్రము తృణీకరిస్తుంటారు. వాడు పేదరికంతో మగ్గిపోతున్నామని పట్టించుకునేవారు ఉండరు. అలాంటి వారిని చూసి దేవుడు పలుకుతున్న మాటలు 1 యోహాను పత్రిక ఒకసారి చూడండి పిల్లారా. మనం అలాంటి జాబితాలో మనం ఉండకూడదు.
ఆశీర్వదింపబడిన జాబితాలో మనం ఉండాలి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాలు ఒకసారి చూడండి పిల్లరా. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞను మనం ఆయనలో పొంది ఉన్నాము కదా. చూడండి పిల్లరా, నీ కళ్ళ ఎదుట ఉన్నటువంటి నీ సహోదరుణ్ణే నువ్వు ప్రేమించకపోతే నీ కళ్ళ ఎదుట ఫిజికల్గా కనిపించినటువంటి దేవుణ్ణి ఎలా నువ్వు ప్రేమిస్తున్నట్టు? అందుకే దేవుడు చెబుతున్నాడు, నీ కళ్ళ ఎదుట ఉన్న నీ సహోదరుని ప్రేమించు, పరిశుద్ధులకు ఆతిథ్యం ఇవ్వు, మీరు ఆశీర్వదింపబడిన వారు. మీరు నాకు చేసినట్టు నీ సహోదరునికి చేస్తే నాకు చేసినట్టు అని యేసుక్రీస్తుల వారు అందుకే క్లియర్గా చెప్పారు పిల్లరా. మరి వీరిని గూర్చి యేసుక్రీస్తుల వారు ఏం చెప్పారో తెలుసునా? సహోదరుని పట్టించుకొనకుండా, సహోదరుని అహోసరాతలలో పాలు పొందకుండా, తనకు ఏది నచ్చితే అదే చేసేవారిగా, లేదంటే తన సహోదరుని కనీసం భోజనం కూడా పెట్టనటువంటి వాడు, అంటే ఉండి పెట్టనటువంటి వాడు. నేను చెప్పేది పిల్లారా, లేకుండా మీరు పెట్టలేదని నేను అనటం లేదు. మనకు ఉండి కూడా లేని వారికి సహాయం చేయలేనటువంటి వారిని గురించి యేసుక్రీస్తు వారు పలికిన మాట ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయం పిల్లారా 41వ వచనము. అంటే మేము దేవునికే చేస్తాము, ప్రజలకు చెయ్యము, సంఘస్థులకు ఏది మేము చెయ్యము అన్నటువంటి వారిని చూసి యేసుక్రీస్తుల వారు పలికిన మాటలు. అప్పుడు ఆయన ఎడమ వైపు నుండి వారిని చూసి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిదానంలోనికి పోవుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పి గొంటిని, మీరు నాకు దాహం ఇవ్వలేదు, పరదేశినయ్యుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినయ్యుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు, రోగినయి శరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. యేసుక్రీస్తుల వారు కంప్లైంట్ చేస్తున్నారు కొంతమందిని గురించి. మీరు భోజనం పెట్టలేదు, నాకు దాహానికి ఇవ్వలేదు, మీరు బట్టలు కూడా ఇవ్వలేదు నాకు అని చెబితే వీళ్ళు ఏమంటున్నారంటే, మేము మిమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తున్నాం కదా ప్రభువా, మీరు ఎప్పుడు మమ్మల్ని బట్టలు ఇవ్వమని అడగలేదు, భోజనం పెట్టమని అడగలేదు కదా, మేము ఎప్పుడు పెట్టలేదు మీకు అని వీళ్ళు అడుగుతున్నారు ప్రియులారా. అప్పుడు ప్రభులు వారు చెబుతున్న మాటలో 44వ వచనం, అందుకు వారును, ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉండుటైనను, దప్పికొని ఉండుటైనను, పరదేశీ ఉండుటైనను, దిగంబరి ఉండుటైనను, రోగి ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారం చేయకపోతేమని ఆయన అడిగెదరు. అందుకైన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు చెయ్యలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. మిక్కిలి అల్పులైనటువంటి ఈ నా సహోదరులకి మీరు చెయ్యలేదు గనుక నాకు చెయ్యలేదు అని యేసుక్రీస్తుల వారు తమ ఎడమవైపు నుండి వారిని చూసి పలుకుతున్న పిల్లరా. అందుకే శపింపబడిన వారులారా అని వీరి గురించి చెబుతుండ్రు. అర్థమైందా పిల్లరా? మనము దేవునికి సేవ చేయడం అంటే ఇదే. ఏదో తెలుసునా? నీ ఎదుటనున్న సహోదరుని మనము ప్రేమించాలి, వారికి ఆతిథ్యం ఇవ్వాలి. అప్పుడే మనకు ఆశీర్వాదం పిల్లరా. మనకు వచ్చే ఆశీర్వాదం ఏందో తెలుసునా? జీవ గ్రంథమందు మన పేర్లు లిఖించబడుతున్నాయి. ఎందరైతే నిజంగా తన సహోదరుల పట్ల ప్రేమ కలిగి సహాయం చేస్తున్నారో వారందరి పేర్లు జీవ గ్రంథమందు రాయబడ్డాయి. అందులో నుంచి తిడిపేయబడవు. దేవుడే రాసుకుంటున్నాడు మనం చేసినటువంటి నీతి కార్యాలను బట్టి పిల్లరా. అందుకే క్రైస్ట్ చర్చ్ ఖమ్మం చిన్నదైనా సరే మనము చేయగలిగిన కార్యాలన్నీ చేయటానికి ఇవన్నీ పురుగుల్పేది ఎందుకో తెలుసునా? మనం చేస్తున్నది ఎందుకో తెలుసునా? మనందరి పేర్లు జీవ గ్రంథంలో ఉండాలి, మన అందరికీ దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం రావాలనే ఉద్దేశంతో ఈ కార్యాలన్నీ మనం జరిగిస్తున్నాం పిల్లరా. మన సహోదరులను చూసి మనం చేయగలిగింది చేయగలుగుతున్నాము అంటే మన గొప్పతనం కాదు, మనము మన తండ్రికి చేసి గొప్ప భాగ్యం ఇది. మనము నమ్మిన మన ప్రభువుకు చేసే గొప్ప భాగ్యము మన సహోదరునికి చేయటము. దాని వలన మనం పొందుకునే గొప్ప ఆశీర్వాదము జీవ గ్రంథంలో మన పేరు ఉండడము, నిత్య జీవం మనం పొందడము ప్రియులారా. ఒకవేళగైనా మనం ఇది చెయ్యకపోతే ఈ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వారమైతాము. ఎందుకు అలాంటి స్థితిలోకి మనం వెళ్ళిపోవాలి ఆలోచించండి. ఈరోజు సమాజంలో సంఘాలు చూస్తుంటే ఇది పొందుకోవటం లేదు. నిజంగా మేము దేవుని ప్రేమిస్తున్నాము, దేవుని దగ్గరికి వెళ్తున్నామనే వారే ఉన్నారు, కానీ నిజంగా వారికి వాక్యం తెలియక
అబద్ధాల్లో మగ్గిపోతున్న పిల్లరా చాలామంది. చేసేవాడిని గురించి నేను అనటం లేదు, చెయ్యని ప్రతి ఒక్కరూ తెలుసుకొని సహోదరునికి సేవ చేస్తే ఈరోజు సంఘాలు ఎంతగానో గొప్పగానో ఉంటాయి పిల్లరా. సంఘంలో ఏ ఒక్కరు నిజంగా తారతమ్యం లేకుండా అందరూ సమానంగా బతుకుతారు, అందరూ సంతోషంగా ఉంటారు, అందరూ దేవుణ్ణి కార్యాలు గొప్పగా జరిగిస్తారు. కానీ సంఘంలో కొందరు ధనికులు, కొందరు పేదలు ఇలా మగ్గిపోతున్నారంటే కారణం ఏందో తెలిసిన? సంఘంలో కాపరికి ప్రేమ లేదు, సంఘస్థుల్లో ప్రేమ లేదు, వారికి ఆతిథ్యము ఎలా ఇవ్వాలో వారికి తెలియదు. అందుకే వాళ్ళు పొరబడుతున్నారు, దేవుని ఆశీర్వాదాన్ని వాళ్ళు కోల్పోతున్నారు, శపింపబడిన వారిగా మారిపోతున్నారు. అదే యేసుక్రీస్తులు వారు చెప్పారు పిల్లారా, ఒకవేళ మనం ఇది చెయ్యకపోతే జీవ గ్రంథంలో మన పేరు ఉండదు. జాగ్రత్త పడండి, మనమందరం జాగ్రత్త పడాలి. నేనైనా మీరైనా మనం చెయ్యగలిగింది మనం చేద్దాం. మీ మీద లేదంటే నా మీద కానీ దేవుడు నేను మోయలేని భారం అయితే పెట్టడం లేదు. నువ్వు ఏది చెయ్యగలవో అదే చెయ్యి, అంతేగాని నువ్వు మోయలేనిది తీసుకొచ్చి నేను చెయ్యలేను ప్రభు అని కంప్లైంట్ చేయాల్సిన పని లేదు. దేవునికి తెలుసు. చివరిగా ఆ మాట చూద్దాం పిల్లారా. ఆ అగ్నిగుండంలో పడవేయబోతుండే ఒకరోజు శపించబడిన వారిని, ఎవరైతే దేవుణ్ణి ప్రేమించకుండా తమ బ్రతుకులే తమకు ఇష్టమన్నట్టుగా బ్రతికిన వారు, అలాంటి వారిని గురించి దేవుడు చెబుతూ నిజంగా ప్రకటన గ్రంథంలో చదువుతుండే పిల్లారా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14-15 వచనము, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడన యెడల వాడు అగ్నిగుండములో పడవేయబడను. ఎవరి పేరైనా సరే జీవ గ్రంథంలో రాయబడకపోతే వారు అగ్నిగుండంలో పడవేయబడతారు. మరి జీవ గ్రంథంలో ఎవరి పేర్లు లిఖితమైనని చెప్పబడింది బైబిల్లో అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చదివాము. ఆ సహకారుల పేర్లు, ఆతిథ్యం ఇచ్చిన వారి పేర్లు జీవ గ్రంథమందు రాయబడ్డాయి. మరి మిగతా వారి పేర్లు రాయబడలేదా? రాయబడలేదు. సహోదరుని చూసి ద్వేషించాడు, సహోదరికి భోజనం పెట్టలేదు, సహోదరునికి అవసరాలు తీర్చలేదు గనక వారి పేర్లు జీవ గ్రంథంలో లేవు. ఆ జీవ గ్రంథంలో లేవు గనక వారు నిత్యాగ్ని దండనకు పాలవుతున్నారు పిల్లారా. మనము అలా ఉండకూడదు. మనము ఆ లిస్టులో మనం చేరకుండా పరిశుద్ధులకు సనగకుండా గొనగకుండా సంతోషముతో మనము చేయగలిగింది ఆతిథ్యం మనం ఇచ్చి దేవునికి మనం ఆతిథ్యం ఇచ్చిన వారిగా మనము చేస్తూ దేవుని నామాన్ని మహిమపరిచే వారిగా మనం అందరం ఉండి దేవుని దగ్గర నుండి మనం అందరం ఆశీర్వాదం పొందుకోవాలని నేను మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను పిల్లరా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. దేవా, ఆతిథ్యంలో దాగి ఉన్న ఆశీర్వాదము, మీరిచ్చే ఆశీర్వాదం తండ్రి చాలా గొప్పది. మీరు కోరుకున్నట్టుగా మేము ఆతిథ్యం ఇస్తే అందులో ఆశీర్వాదం ఉంటుంది. లోకం కోరుకున్నట్టుగా మేము ఆతిథ్యం ఇస్తే అందులో ఆశీర్వాదం లేదు ప్రభువా. అది మాకు మీ మాటల ద్వారా క్లియర్గా మాకు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ధనవంతులకు ఇవ్వాలనుకుంటారు, బంధువులకు ఇవ్వాలనుకుంటారు, స్నేహితులకు ఇవ్వాలనుకుంటారు. కానీ మీరు చెప్పిన ఆతిథ్యం వేరు తండ్రి. సంఘంలో ఎవరైతే బాధపడుతున్నారో వారికి సహాయం చేయడమే నిజమైన ఆతిథ్యమని, అలాంటి వారినే మీరు దీవిస్తారని తండ్రి మీ మాటల ద్వారా మాకు తెలియజేశారు. తెలుసుకున్న మేము విని విడిచిపెట్టే వారిగా మేము ఉండకుండా మాకు కలిగిన వాటిలో నుంచే తండ్రి లేని వారికి సహాయము చేస్తూ మీ మాటలు ప్రకటిస్తూ మీలో బలపరిచే వారిగా మమ్మల్ని అందరినీ నిలబెట్టండి. మీ మాటలు విన్న ప్రతి ఒక్క సహోదరులను, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. మీ పరసంబంధమైన దీవెనలతో నింపండి తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎవరైనా సంఘంలో ఉంటే నాయన మీ కృప చూపి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. మరలా మీ పనిలో ఉండులాగా వారిని నిలబెట్టండి. మరి ముఖ్యంగా నాయన సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్యలో తోడుగా ఉండి ముందుకు నడిపించండి. మీ నామాన్ని మహిమపరిచే వారిగా మమ్మల్ని అందరినీ నిలబెట్టండి. ప్రతి ఒక్కరిని మీ సేవలో వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి విషయంలో మీ కృప మాకు చూపి మీకు నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటున్నాం తండ్రి. మిగిలిన కార్యక్రమాల్లో కూడా మీ కృప తోడుగా ఉంచి సమస్తం సవ్యంగా జరిగిస్తారని కోరుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు ప్రియులారా.